మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక చికిత్స అందిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలు మమేకమై వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పిఎంపీలను నకిలీ డాక్టర్లను పదే పదే నకిలీ డాక్టర్లంటూ ఉచ్చరిస్తూ దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. టీఎస్ఎంఎస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారికి ఈ సందర్భంగా నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఒక సాధారణమైనటువంటి చిన్న తలనొప్పి వస్తుందని చెప్పేసి మీ దగ్గరకు వస్తే 2,000 3,000 ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అదే గ్రామీణ డాక్టర్ దగ్గర పోతే ₹2 తీసుకొని కోరిస్తాడు. మీరు అలా ఇస్తారా? రాత్రి అనక పగలు అనక ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. మీరు గ్రామీణ ప్రాంతం ప్రజల డబ్బుతో చదువుకొని ప్రజలు చెల్లించిన పనులతో చదువుకొని పేదవాడు మీ దవాఖానకు వస్తే కనీసం ఉచితంగా ఓపీనైనా చూస్తారా? చూడరు. కానీ పేద ప్రజల పట్ల ఏదో మమకారం ఉన్నట్టు మాత్రం నానా యాగి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక పేషెంట్కు ఏమైనా ఇబ్బంది అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీ దగ్గర రావాలి. మీ దగ్గరికి వస్తే ఆ రాత్రి ఇదే అదనంగా భావించి 20,000 50,000 ఐసీయూలో ఉంచి వేలాది రూపాయలు చేసి వాని జీవితాన్ని పీల్చి పిప్పి చేసేది మీరు కాదా? మీరు చదువుకున్న కాలంలో ప్రభుత్వ పనులతో చదువుకున్న మీరు చదువుకునే సందర్భంలో మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఈరోజు మీరు డాక్టర్లు అయ్యాక మీరు సొంతంగా దవాఖానలు పెట్టుకున్న తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంది? 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు సంపాదించారు. వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలతో కుమ్మక్కై ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడో ఇంజక్షన్ ఇస్తే చెయ్యి మొద్దుబారింది, చెయ్యి పడిపోయింది అని చెప్పి అరెస్ట్ చేయడం, కామెంట్ చేయడం. కానీ మీరు మాత్రం ఆపరేషన్ చేస్తే దానిలో ఫోర్సిప్స్ మర్చిపోవచ్చు, క్లాత్ను మర్చిపోవచ్చు, మీరు చేసిన ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు, పేషెంట్ డెత్ కావచ్చు. లాస్ట్కు చివరికి లోన ఆశ చూపించి డబ్బు ఎలవేసి కాంప్రమైజ్ చేసి పంపించచ్చు. ఇవి అన్నీ ఆర్ఎంపీలు చేసే పనులు చేయరు ఇట్లాంటివి. ఎందుకంటే ఆర్ఎంపీ తన పరిధేందో, తను ఎంతవరకు మాత్రం వైద్యం చేయగలడో, ఏం చేస్తే తెలుసో అంతవరకే చేస్తాడు. ఆర్ఎంపీ డాక్టర్లు ప్రతిసారి ఫేక్ అనే మీరు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంజక్షన్లు రాస్తున్నారు. అవి ఎవరిస్తారు? అంటే మీరు రాస్తే మేము ఇవ్వాలి, అప్పుడు ఫేక్ డాక్టర్ కాదు. మీరు పేషెంట్కి ఆపరేషన్ చేసి 50,000 1,00,000 తీసుకొని పంపిస్తారు, అతను మీరు డ్రెస్సింగ్ చేయాలి, అప్పుడు ఫేక్ డాక్టర్ కాదు. మీరు గ్రామాల్లో ఏ అవసరాలు వచ్చినా కూడా మీకు సంబంధించి మీకు రిఫరల్ చేయాలంటే మీకు మేము అవసరం, అప్పుడు మేము ఫేక్ డాక్టర్లం కావు. మీరు గ్రామాల నుంచి వచ్చే డాక్టర్లకు ఈ రిఫరల్ చేస్తున్నారని చెప్పి అపవాదం చేస్తున్నారు. కానీ అన్యాయంగా ఒక్కొక్క గ్రామాలలో భార్యకు హిస్టెక్టమీ, భర్తకు అపెండిసైటిస్. ఒక ఊర్లో 100 మంది ఉంటే 1000 మంది ఉంటే 500 మందికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు మీరు కాదా? అది తప్పు కాదా? ఎలాంటి కేవలం డబ్బు లోకంతో, డబ్బు మైకంతో అవసరం లేకుండా శస్త్రచికిత్సలు చేసేది ఎవరు? మీరు కాదా? మిమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరని, మీరు ఆగడాలను ప్రశ్నించే అవసరం రాదని మీరు ఇలాంటి ప్రభుత్వాన్ని వేరే కార్నర్ చేసేందుకోసం ఆర్ఎంపీల మీద, ఆర్ఎంపీలు చేసే వైద్యాల మీద మీరు ఒక అభూత కల్పన వాళ్ళని మీ నుంచి మీ దృష్టి మళ్లించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం, మీరు పదే ఆర్ఎంపీ డాక్టర్లు ఫేక్ డాక్టర్లు అంటున్నారు. ఫేక్ అంటే ఏంది? ప్రభుత్వం జీవో నెంబర్ 1296 428 429 ప్రకారం మాకు ట్రైనింగ్ ఇచ్చింది. 1000 గంటలు మేము ట్రైనింగ్ తీసుకున్నాము, ఇంకా తీసుకుంటున్నాము. మరి మాకు ఉపాధి చూపిస్తానని ప్రభుత్వం అన్నది. అప్పటి వరకు ఉపాధి చూపించేటువంటి ప్రభుత్వం చూపించకపోయేవారికి మేము ఇదే సేవలో కొనసాగిస్తున్నాము. అంతే తప్ప ఇప్పటికీ ఆర్ఎంపీలకు మీరు ఒకటే నేను చేసే డిమాండ్, ఉపాధి చూపించండి, మేము ఈ వృత్తి నుంచి పక్కకు చెప్పుకుంటాం. లేదు ఆర్ఎంపీలపై
నిషేధించండి. ఇప్పుడు విధ్వంసకర శక్తులు, పీపుల్స్ వార్ లాంటి వాళ్ళను ప్రభుత్వం నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి నిషేధించిండు. ఈరోజు వాళ్ళు కనుమరుగయ్యారు. ఆర్ఎంపీలు కూడా నిషేధించండి, ఆర్ఎంపీలు కూడా కనుమరుగవుతారు. దీనికి దాడులు చేయడం ఎందుకు? ఒక్క పిలుపునివ్వండి ఆర్ఎంపీలను. రేపటి నుంచి ఇంజక్షన్ కాదు, ఏది చేయొద్దు, ఎలాంటి చేసినా కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం జైలు పంపిస్తాం అని అనౌన్స్మెంట్ చేయండి. చట్టం తీసుకురండి. ఊరికే మీరు పంపించేటువంటి మీరు పంపించే ఇంజక్షన్లకు మేము ఇవ్వాలి, మీరు డ్రెస్సింగ్లకు మేము కట్టాలి, మీకు అన్నికి సఫరీలు చేయాలి, మళ్ళీ ఫేక్ అనిపించుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు చెప్పేది. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి పనిచేసి ఆర్ఎంపీలను గుర్తించి ఆర్ఎంపీ సేవలకు ఒక పరిమితి విధించండి. ఇంతవరకు చేయండి, ఇంతవరకు మీరు చేయొద్దు, ఈ పరిమితంగా మీరు ఉండండి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 70,000 మంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 70,000 మంది పైచిలు కూడా కావచ్చు. అయినా ఈ 70,000 కుటుంబాలు మీరు ఉపాధి కల్పించండి. సింపుల్. లేదంటే ఉపాధి కాకుండా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక మార్గం చూపించండి. అంతేగాని ఇలా దాడులకు చేయించి ఇలాంటి ప్రయత్నాల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారు.